హాయ్ అండి. నా పేరు రాజు. ఆల్రెడీ మనం నిన్న నామినేషన్ ఎపిసోడ్ చూసాం. నిన్న నామినేషన్ అయిన తర్వాత కొంతమంది సభ్యులు మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన సభ్యులని ఇవాళ మళ్ళీ నామినేషన్ చేశారు. మొదటిగా ప్రేరణ వస్తది. ప్రేరణ వచ్చి నిఖిల్ నామినేట్ చేస్తది. నిఖిల్‌ని ఎందుకు నామినేట్ చేస్తుందంటే, నిఖిలు ఆ టీమ్ వాళ్ళకే కదా కుకింగ్ తీసుకుంది. ఆ నిఖిల్ ఏం చేస్తారు, వాళ్ళ టీమ్ సభ్యులు కుకింగ్ చేయాలి. ఆ టీమ్‌లో మెయిన్ కుకింగ్ చేస్తానన్నది బేబక్క. కానీ కుకింగ్ చేయలేదట. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. చేయకపోతే వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ లేట్ అయింది. సో, ఆ బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవ్వడాన్ని ప్రేరణ తీసుకొనొచ్చి యాక్చువల్‌గా ప్ర బేబక్ ఉంటే గనక ఆ బేబక్క గారిని నేను నామినేట్ చేద్దును. బేబక్ లేదు కాబట్టి, ఆ టీమ్‌కి హెడ్ మీరే కాబట్టి, దానికి లేట్ అయిందంటే మీదే బాధ్యత కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పేసి ఒక సిల్లీ పాయింట్ తీసుకొనొచ్చి ప్రేరణ నిఖిల్‌ని నామినేట్ చేస్తది. ఇంక నిఖిల్ ఏం మాట్లాడతాడు? ఇంక ఆప్షన్ లేక సర్లే ఇంకేదో పాయింట్‌తో నామినేట్ చేసింది. ఆల్రెడీ మనోడు ముందు నుంచి అనుకున్నాడు నన్ను ఏదో పాయింట్‌తో నామినేట్ చేస్తారు. గేమ్‌లో సరిగ్గా లేడు. ఏదో పాయింట్‌తో నామినేట్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకి ముందు రోజు ఎపిసోడ్‌లో మణికంఠతో నిఖిల్ మాట్లాడుతున్నట్టు మనకు చూపించారు. సో, తను ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. సో, అందుచేత ప్రేరణ సిల్లీ పాయింట్‌తో బ్రేక్‌ఫాస్ట్ లేట్ అయింది అన్న కారణంతో నిఖిల్‌ని నామినేట్ చేస్తుంది. మరి మిగతా వాళ్ళ మీద ఎటువంటి కారణాలు లేవో మరి ఏటో తెలీదు గానీ, ఈ కారణం మాత్రం చాలా సిల్లీగా ఉంది. నాకైతే చాలా సిల్లీగా అనిపించింది. ఇది పెద్ద నామినేషన్ పాయింట్ కింద నాకు అనిపించలేదు. నెక్స్ట్ సీతని నామినేట్ చేస్తది. సీత అంటే ఫస్ట్ వీక్‌లో చెత్త కూడా ఉంది కదా! ఈ చెత్త, ఆ చెత్త, ఈ చెత్త ఇంక ఈ చెత్తే నడుస్తా ఉంది. సో, సీతని నామినేట్ చేస్తది. సీతని నామినేట్ చేసేటప్పుడే ముందు లాక్ చేస్తది. ఎలా లాక్ చేస్తదనుకుంటున్నారు? నేను మాట్లాడేటప్పుడు గనక నువ్వు అడ్డొస్తే, అంటే నువ్వు ఎదుటోళ్ళు ఏది చెప్పినా పూర్తిగా వినవు కదా! మధ్యలో ఎంటర్ అయిపోతావు. ఆ మధ్యలో ఎంటర్ అయిపోయి మాట్లాడతావు. కానీ అవతలోళ్ళు చెప్పింది నువ్వు వినవు. ఇదే నా నామినేషన్ పాయింట్ అని చెప్పి, నువ్వు గనక మధ్యలో మాట్లాడితే గనక, నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అవుతది కాబట్టి, అదే నా నామినేషన్ అవుతది కాబట్టి అని చెప్తది. అంటే నువ్వెవరైనా పూర్తిగా చెప్తే వినకుండా మధ్యలో మాట్లాడతావు. నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది పూర్తిగా నువ్వు వినలేదనుకో, నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి అదే నా నామినేషన్ పాయింట్ అని చెప్తది. అందుకు ఇంక సీత ఏం చేస్తది, అక్కడితో నోరు లాక్ చేసింది కాబట్టి సీత మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటది. సైలెంట్‌గా ఉన్నప్పుడు తిను చెప్తది. నీకు కొన్ని పాయింట్లు చెప్పాలి అని చెప్పి స్టార్ట్ చేస్తది. మళ్ళీ అదే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా పూర్తిగా వినవు. మధ్యలోకి దూరిపోతావు అన్నట్టుగా మాట్లాడుతది ఫస్ట్‌ది పాయింట్. రెండో పాయింట్ అసలు నీకు టాస్క్ మీద క్లారిటీయే లేదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఆ డస్ట్‌బిన్‌లో ఏసింది ఏదైతే ఉందో చాలా క్లీన్‌గా ఉంది. ఆ క్లీన్‌గా ఉన్నప్పుడు నేను తీసి పైన పెట్టాను. అదేదో జస్ట్ జోక్ చేసినట్టో లేదంటే ఏదో సరదాగా జరుగుతదని తీశాను. అది టాస్క్‌లో భాగంగా మాకిచ్చారది. మాకు బిగ్ బాసు మీరు ఏ వర్కు చేయొద్దని చెప్పారు. అది మాకిచ్చారు కాబట్టి మేము చేసాం. దాన్ని నువ్వు మరీ పర్సనల్‌గా తీసేసుకొని ఇలా చేసావు. అసలు నీకు టాస్క్ అర్థం కాలేదా? టాస్క్‌లా తీసుకోవాలని చెప్పింది. ఇది రెండో పాయింట్. ఒకటేమో మధ్యలో దూరిపోతావు. నువ్వు ఏది మాట్లాడినా మధ్యలో మాట్లాడేస్తావు. రెండేంటంటే నీకు టాస్కే అర్థం కాలేదు అని చెప్తది. తర్వాత మన బిగ్ బాస్ హౌస్‌కొచ్చింది. వెకేషన్‌కి రాలేదు. ఏదో విహారయాత్రకి ఏమి రాలేదు. ఇలాంటి టాస్కులుంటాయి. ఈ టాస్కులు ఏదైతే ఉన్నదో ఆ టాస్కులు మనం ఆడడానికి వచ్చాం తప్ప విహారయాత్రకి ఏమి రాలేదని మూడో పాయింట్ చెప్తది. తర్వాత స్టార్టింగ్ నుంచి వస్తుందట. సీతకి కొంచెం ఇగో కింద ఉన్నట్టు అనిపిస్తుందని చెప్తది. నెక్స్ట్ ఇది చెప్తది. ఈ పాయింట్స్ చెప్పిన తర్వాత అప్పుడు అడుగుతది సీత. నేను మాట్లాడొచ్చా? అంటే సైలెంట్‌గా నేను మాట్లాడొచ్చా అని అడుగుతది. దానికి ఒక క్వెషన్ ఏస్తాను. ఇప్పుడు డస్ట్‌బిన్ గురించి తనకు నచ్చలేదు కాబట్టి సీత మాట్లాడింది. అది కరెక్ట్ కాదు అని. ఇప్పుడు మాట్లాడకూడదు. అది టాస్క్‌లో భాగం అని చెప్పింది కదా! ఇప్పుడు ఆదిత్య ఓం గారిది మన నిన్న ఎపిసోడ్ ముందు రోజు ఎపిసోడ్‌లోనే మనకి చూపిస్తారు. ఆయన టవల్ ఉంటది. అదే ఆయన టవల్ అనుకునే మరి ప్రేరణ గారి టవల్ తీసుకున్నారో ఏటో తెలీదు గానీ, ఆదిత్య ఓం గారు ప్రేరణ టవల్ తీసుకుంటారు. యూజ్ చేస్తారు. చేసిన తర్వాత సారీ అని చెప్పేసి ఆ టవల్ వెనక్కి ఇచ్చేయబోతుంటే ఆవిడ తీసుకోదు. ఎందుకంటే నేను తీసుకోను. నాకు వేరే టవల్ కావాలని చెప్పేసి బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేస్తే ఆయన పంపిస్తారు. ఇదే పాయింట్‌ని ఇప్పుడు సీత తీసుకొచ్చి ఏమంటదంటే, మరి అలాంటిదప్పుడు ఆ టవల్ నువ్వు వాష్ చేసుకొని వాడుకోవచ్చు కదా! నువ్వెందుకు తీసుకోలేదని అడుగుతది. ప్రతి మనిషికి ఒక్కొక్క పాయింట్ ఉంటది. ఒక పాయింట్ నచ్చుతది. ఒక పాయింట్ నచ్చదు. నాకది నచ్చలేదు. నీకిది నచ్చలేదు. అలాంటిదప్పుడు నువ్వు ఈ టవల్ కొత్త టవల్ దేనికి తీసుకోవడం? నువ్వు అది వాష్ చేసి వాడుకోవచ్చు కదా! ఎవడ ప్రాబ్లమ్ ఆడదన్నట్టుగా చెప్తది. దానికి సమాధానం ప్రేరణ దగ్గర ఉంది. అలా సైలెంట్‌గా చూస్తూ ఉంటది. సరే అయితే తర్వాత
సీత ఇంకో మాట చెప్తుంది ఏంటంటే, నేను తప్పు చేస్తే సారీ చెప్తాను. అది ముందు రోజు చెప్తుంది కదా. ప్రేరణ వచ్చి సీత దగ్గర చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, సారీ నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి సారీ, నేను చేసిన తప్పు కాదని. అక్కడ క్లారిటీగా ఏంటంటే, నేను తప్పు చేశాను అందుకే నీకు సారీ చెప్తున్నానని చెప్తే సరిపోను. కానీ అలా చెప్పదు. నేను చేసిన తప్పు కాదు, నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి సారీ చెప్తున్నానని. కానీ దానికి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, నేను తప్పు చేస్తే బరాబర్ సారీ చెప్తా. ఒకవేళ నాది తప్పు చేస్తే సారీ చెప్తాను. ఒకవేళ తనకు రాంగ్ అనిపించింది, తనకు రాంగ్ అనిపించింది 100 మంది కరెక్ట్ అని చెప్పినా, ఒకవేళ రైట్ అని చెప్పినా, నేను ఏదైతే స్టాండ్ తీసుకుని దాని మీద ఉంటాను. అంటే 100 మంది రైట్ చెప్పారని చెప్పేసి నేను అది రైట్ అన్నాను, అలాగని చెప్పేసి నేను రాంగ్ చేసింది 100 మంది రైట్ అంటే రైట్ అన్నాను, 100 మంది రైట్ అన్నది ఒకవేళ నేను రాంగ్ అనిపిస్తే రాంగ్ అనే చెప్తా. 100 మంది చెప్పారు నేను మారను, నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను అన్నట్టుగా చెప్తుంది. సో ఫస్ట్ నామినేషన్ ప్రేరణ వచ్చి నిఖిల్ని సీతనే చేసింది. ఇంకా సీత చేసిన నామినేషన్లో ఆల్రెడీ సీతకి ప్రేరణకి మధ్య ఆ చెత్త గొడవ జరుగుతుంది కాబట్టి ఆ చెత్త నామినేషన్లో ఈ నామినేషన్ కూడా ఏదో పర్వాలేదు, కానీ నిఖిల్ని మాత్రం మరీ చెత్త నామినేషను, అది మరీ సిల్లీగా ఉంది. సో సరే, నెక్స్ట్ వచ్చి పృథ్వీ మణికంఠని నామినేట్ చేస్తాడు. మణికంఠని నామినేట్ చేసి ఏం చెప్తాడంటే, మణికంఠ ఆల్రెడీ మన నిఖిల్ టీంలో ఉన్నారు. నిఖిల్ టీంలో ఉండి ఆ నిఖిల్ 9కి టీంలోకి కానీ వేరే టీంలోకి, అంటే నిఖిల్ ఆల్రెడీ ఉన్నారు కదా, 9కి టీంలోకి వెళ్దామని కానీ ఆ డెస్టినీ టీంలో కానీ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడట మణికంఠ. అలా ట్రై చేస్తుంటే దాన్ని ఇక్కడ పాయింట్అవుట్ చేస్తారు. ఏమంటారంటే, యాక్చువల్గా నిఖిల్ స్ట్రాంగు, నిఖిల్ టీంలో ఉన్న బేబక్క మణికంఠ అంటే నువ్వు వీకు, మీరు వీక్ అయి ఉండి అతను స్ట్రాంగ్ ఉన్న టీంలో మీరుండి మీరు నిఖిల్ వీకు అందుకే నేను వేరే టీంలోకి వెళ్తానని మీరు ఎలాగంటారు, అదే నువ్వు ఎలాగంటావు, నువ్వు వీకు నిఖిల్ స్ట్రాంగు, తను నిఖిల్ వీకు అందుకే నేను వేరే టీంలోకి వెళ్తానని నువ్వు ఎలాగెళ్తావు, అప్పుడు మీ టీం లీడర్ ఎవడైతే ఉందో అతనికి వెన్నుపోటు పొడిచినట్టే కదా, అతని టీంలోనే ఉంటూ అతనితో మాట్లాడుతూ నువ్వు వేరే టీంలోకి వెళ్ళడానికి ఎలా ట్రై చేస్తావు, నాకు ఆ పాయింట్ నచ్చలేదు, నువ్వు వెన్నుపోటు పొడిచే వాళ్ళకి అనిపించావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అంటాడు. దానికి మణికంఠ ఏమంటాడంటే, పృథ్వీ నీకు అర్థం కాలేదనుకుంటా, నేను సింపతి కార్డు కోసం రాలేదు ఇక్కడికి, నా టైము ఆ టైంలో అలా జరిగింది కాబట్టి సింపతి అన్న యాంగిల్లో మీరు చూసారు తప్ప యాక్చువల్ నేను సింపతి కార్డుతో ఆడదామని రాలేదు, నీకు అర్థం కావట్లేదు, నాకు ప్లాను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాను, నా ప్లాన్ ఎప్పటికప్పుడు మార్చుకుంటే అతనికి వెళ్తాను, నీకు అర్థం కాలేదు, మనం ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది సర్వే అవ్వడానికి, అంటే మనం ముందుకు ఎలా వెళ్ళాలా అన్నదే చూసుకుంటూ ఉండాలి, అందుకే నా ప్లాన్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాను, అందుకని నేను డిస్కస్ చేసుకున్నాను, ఒకే దిక్కున ఉండాలని నేను రాలేదు, ఏదో సింపతి కార్డుతో ఎదరికి వెళ్దామని నాకు లేదు, నేను గేమ్ అలా ఆడుతూ ఉంటానని చెప్పేసి పృథ్వీకి చెప్తాడు. అప్పుడు పృథ్వీ అంటే నేను చూశాను ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం స్ట్రాంగ్ అయ్యావు నువ్వు, డే 1తో పోల్చుకుని ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉన్నావంటే అప్పుడు మనోడు అంటాడు, నేను డే 1 నుంచి స్ట్రాంగే, ఎవరో మన మనకని చెప్తాడు, నేను డే 1 నుంచి స్ట్రాంగే అని చెప్పేసి చెప్తాడు. అయితే ఇక్కడ కూడా పెద్ద పాయింట్ ఏమీ లేదు, అంటే ఆ పాయింట్ తీసుకొని వచ్చి నామినేట్ చేయాలని చెప్పేసి పృథ్వీ చేసినట్టు అనిపించింది, కానీ ఈ నామినేషన్లో కూడా నాకు పెద్దగా ఏమనిపించలేదు, పర్వాలేదు అంతే, పెద్ద మరీ వ్యాలిడ్ పాయింట్ ఏదో కాదు. కానీ నెక్స్ట్ పృథ్వీ 9కి నామినేట్ చేస్తాడు. ఇక్కడ 9కి నామినేట్ చేయడానికి గల కారణం ఏం చెప్తాడంటే, ఈయన వాటర్ మెలన్ తిన్నాడట, తిన్న తర్వాత వాటర్ మెలన్ బయట వదిలేశాడు, ఇక్కడ ఈ వాటర్ మెలన్ బయట వదిలేసిన తర్వాత ఇది 9కి టీం వాళ్ళు క్లీన్ అంటే ఏదో తీసుకుని వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో పెట్టడమో లేదంటే ఏదైతే వేస్ట్ ఉందో డస్ట్బిన్లో వేయడమో చేయాలి కదా, మరి నేను వాటర్ మెలన్ తినేసి బయట పెట్టేశాను కానీ ఇది ఎవరు తీయలేదు, అది తీసి బయట ఎక్కడైనా ఉంటే 9కి టీం వాళ్ళు ఏంటంటే తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడమో చేయలేదు, ఎక్కడిదక్కడే వదిలేశారు, కాబట్టి నువ్వు చీఫ్ కాబట్టి ఆ టీంకి అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. చెప్తే తను చెప్పింది ఏమని చెప్పిందంటే, బయట ఉన్న 4 గ్లాసులు తీసి మరి చీఫ్ గారే తీసి పెట్టారట, మరి అది 9కి తీసి పెట్టడం యష్మి చూసారట, వాళ్ళ చీఫ్ చూసారట. తర్వాత ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే
నైన్కి మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ సీత అండ్ ప్రేరణ డస్ట్‌బిన్ గొడవ జరుగుతుంది కదా! ఆ చెత్త గొడవ జరుగుతా ఉంది. ఆ చెత్త గొడవలో డిస్కషన్ వచ్చింది. పెద్దగా ఆ డిస్కషన్ జరుగుతుంది. ఆ టైంలోనే అభయ్ అంటే అభయ్ దాని దీని తర్వాత అనుకుంటా. అప్పుడు కూడా అభయ్ ఆమ్లెట్ వేసుకోవడం, నేను ఇక్కడే ఉంచుతాను, అది మీరు క్లీన్ చేయాలని చెప్పి గొడవ జరగడం. నెక్స్ట్ వెంటనే సీత అండ్ ప్రేరణ గొడవ జరగడం. ఈ గొడవలు జరగడం వల్ల ఏం జరిగిందట, వాళ్ళు ఎందుకులే ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్లు అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడలేదట. అంటే వేరే టీం వాళ్ళు కూడా బయట ఒకవేళ ఉండిపోయినా చేసినా వాళ్ళు మాట్లాడలేదు. సో అందుకనే మేము కూడా కొంచెం అదే లైట్ తీసుకున్నాం అన్నట్టుగా చెప్పింది. చెప్తే అంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఉంది కాబట్టి కొంచెం వర్క్ అలా లేట్ అయ్యింది. అందరూ కూడా నార్మల్గానే ఉన్నారు కదా, ఆ గొడవ జరిగిన తర్వాత అన్నట్టుగా తీసుకున్నాం అన్నట్టుగా చెప్తుంది. కానీ పృథ్వీ అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, యాక్చువల్గా మీరు టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే మీకు వర్క్ డివైడ్ చేశారు. మీకు క్లీనింగ్ సెక్షన్ ఇది మీకు చెప్పిన పని, అది టాస్క్లో భాగంగా. అందుకని మీరు చెయ్యాలి. అది మీరు చెయ్యాలి అంటే తినేసిన ప్లేట్ ఎక్కడ పెడితే అక్కడ మీరు తీస్తారా లేదా అని అడుగుతాడు పృథ్వీ. తీస్తాం, అది కూడా మా మూడ్ని బట్టి పనిచేస్తాం. అంటే తినేసి ప్లేట్ అక్కడ పెట్టేస్తే మీరు అక్కడ ఉన్న తీస్తారా తీరని పృథ్వీ అడిగిన దానికి నైన్కి ఏమంటుందంటే, ఆ టైంలో అనిపించిన దాన్ని బట్టి తీస్తాం అని చెప్తుంది. అలా కాదని చెప్పేసి మనోడు చెప్తాడు. అంటే ఏం లేదండి, వీళ్ళకి క్లీనింగ్ సెక్షను, తర్వాత నెక్స్ట్ గార్డెన్ క్లీనింగు, బెడ్రూమ్స్ క్లీనింగు, తర్వాత ఈ మొత్తం వర్క్ అంతా వీళ్ళకి ఇచ్చారు. నైన్కి టీం వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని కామెడీగా ఏం చేశారంటే, వీళ్ళందరూ సరదాగా జోకులు వేసుకుంటూ ఆ డస్ట్బిన్లో వేసారు. వేసిన తర్వాత అబ్బాయి పైన పెట్టమంటే పైన పెడుతుంది. అంటే పైన పెడతారు ఎవరు, మన ప్రేరణ గారు. పెట్టిన తర్వాత దాన్ని వీళ్ళంటే యువతల టీం వాళ్ళు ఇటువంటి పనులు కూడా మనతో చేయిస్తారా అన్న ఉద్దేశంతో అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. అటువంటి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు వచ్చిన ఇష్యూ అయి ఉంటుంది ఇది. సో దానికి ఏంటంటే, మీకు ఇచ్చిన టాస్క్ సరిగ్గా చేయలేదు, చేసుంటే బాగుండు, మీరు అంతా ఫెయిల్ అయ్యారు అన్నట్టుగా పృథ్వీ చెప్పి, దానికి నైన్కే చీఫ్ కాబట్టి మిమ్మల్ని నేను నామినేట్ చేస్తానని చెప్పేసి మా నైన్కి నామినేట్ చేస్తారు. నామినేట్ చేసిన తర్వాత అక్కడితో నామినేషన్ అయిపోతే మళ్ళీ గార్డెన్ ఏరియాకి వస్తుంది. గార్డెన్ ఏరియాలో డిస్కషన్ ఏంటంటే, నిఖిల్తో విష్ణుప్రియ మాట్లాడుతుంది. విష్ణుప్రియ ఏం మాట్లాడుతుందంటే, మీరు ఇద్దరు అలా డిస్కషన్ చేసుకోవడం వల్ల, అంటే మీ ఇద్దరి మధ్య జరిగేది కెమెరా ముందు రికార్డ్ అవుతుంది కదా, మరి ఆ రికార్డ్ అయ్యింది బయటికి వేరేగా పోర్ట్రే అవుతుంది కాబట్టి మీరు అలా చేసి ఉండకపోతే బెటర్గా ఉందనేమో అని చెప్పేసి విష్ణుప్రియతో అంటాడు. తర్వాత నిఖిల్ సోనియా మాట్లాడుకుంటారు. నిఖిల్ సోనియా మాట్లాడుకుని, ఆవిడకి గేమ్ గురించి సరిగ్గా క్లారిటీ లేదు, గేమ్ ఏదో పర్సనల్ ఏటో తెలియట్లేదు. అంటే ఆమె అంటే అక్కడ నాకు తెలిసి విష్ణుప్రియ గురించి మాట్లాడుకున్నట్టున్నారు జస్ట్. తర్వాత నెక్స్ట్ అంటే నిఖిల్ సోనియా మాట్లాడుకుని ఉంటారు. ఆమెకి గేమ్ ఏదో పర్సనల్ ఏటో తెలియట్లేదు అని చెప్తుంది. అక్కడ ఎలా చెప్పిందంటే ఆ విషయం అది మళ్ళీ మనకంటే డిస్కస్ చేస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి నిఖిల్ నామినేట్ చేస్తాడు. మరి నబీల్ ఈ 1 వీక్ ఎపిసోడ్లో నబీల్ ఎక్కడన్నా కనిపించాడా మనకి? అసలు గేమ్లో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉన్నదో అంటే స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి. అలా స్క్రీన్ స్పేస్ తీసుకోకుండా అలా సైలెంట్గా డల్గా ఏదో చేసుకుని వెళ్ళిపోదాం, ఏదో అలాగా అనుకుంటే కష్టం. నాకైతే నబీల్ ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఈ 1 వీక్ ఎపిసోడ్లోనే నబీల్ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. సో కొంచెం మనోడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడమో లేదంటే తను కనిపించేటట్టు చేసుకోవడం చేయాలి తప్ప నబీల్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. నబీల్ నామినేషన్ కూడా అలాగే ఉంది. నబీల్ ఎక్కడ కనిపించలేనట్టుగా ఉంది నామినేషన్ కూడా. ఇది తుస్ పాయింట్ లాగా కనిపించింది. ఏంటి ఇక్కడ ఇది ఎంత పెద్ద తుస్ పాయింట్ అంటే, నబీల్ ఎవరు మన నిఖిల్ నామినేట్ చేస్తాడు. చీఫ్గా పెద్దగా
రెస్పాన్సిబిలిటీ లేనట్టున్నగా ఉన్నావు నువ్వు, నేను నీ ప్లేస్లో ఉంటే వేరేగా ఉండును అన్నట్టుగా చెప్తాడు. ఏం చెప్పాడంటే పాయింట్, బేబక్కకేనే సోనియాకి గొడవ జరుగుతుంది కదా, బేబక్క సోనియాకి గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి నిఖిల్ మాట్లాడమని చెప్తారు. కానీ నిఖిల్ నేను మధ్యలో రానని చెప్తే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతున్నప్పుడు అదే ఆ ప్లేస్లో నేనుంటే కనుక వాళ్ళిద్దరిని షార్ట్ అవుట్ చేద్దును, నువ్వు షార్ట్ అవుట్ చేయలేకపోయావు కాబట్టి నువ్వు అది నీకు చీఫ్గా నీ రెస్పాన్సిబిలిటీ పోలేదు, అందువల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటాడు. అప్పుడు నిఖిల్ ఏం చెప్తాడంటే, నేను ఫస్ట్ నామినేట్ చేసింది సోనియాని, అది అయిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్య మాట్లాడుకోవడం వల్ల ఈ బాండింగ్ కుదిరింది, అంతే తప్ప వేరే ఏమీ లేదబ్బా నేను మాట్లాడకపోవడానికి. సరే నువ్వు ఎలాగ నామినేట్ చేసావు కదా, సరే అయితే అని చెప్తాడు. నబీల్ ఫస్ట్ నామినేషన్ నిఖిల్ని చేస్తాడు. కానీ అది పెద్ద వ్యాలిడ్ పాయింట్ అయితే కాదు. సరే అయితే నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీని ఏమైనా నామినేట్ చేస్తాడంటే, నువ్వు చాలా కేర్లెస్గా ఉన్నావు, నువ్వు స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ మీద టవల్ వదిలేస్తావు. తర్వాత అలాగే నువ్వు లగ్జరీ రూమ్లో ఉన్నప్పుడు కూడా కప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నావు అని చెప్తాడు. అంటే ఇది సిల్లీ పాయింట్స్ ఇవి. నబీల్ 2 నామినేషన్ సిల్లీగానే ఉంది. మరి గేమ్ మీద ఏ విధంగా ఫోకస్ పెడుతున్నా తెలియదు, కానీ ఎక్కడా కనిపించట్లేదు నబీల్. కొంచెం మనోడు కనిపించకపోతే ఆల్రెడీ సెకండ్ వీక్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమిటంటే పృథ్వీ చాలా కేర్లెస్గా ఉంటాడట. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చి, స్నానం చేసి వచ్చినప్పుడు టవల్ తీసుకొచ్చి డైనింగ్ ఏరియాలో కుర్చీ మీద పెట్టి వదిలేస్తాడట. 3, ఏం తాగిన టీ కప్పు మరి కప్పు ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తున్నావు నువ్వు. 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఫర్నిచర్ మీద షూ పెడతాడట. షూ పెడతాడని చెప్పాడు. సరే అయితేనే అప్పుడు అడుగుతాడు పృథ్వీ, పెట్టకూడదని ఎక్కడన్నా రాసుందా, హౌస్ రూల్స్లో నువ్వు ఎక్కడన్నా పెట్టకూడదని రాసుందా అని చెప్పేసి అన్నాడు. తర్వాత నెక్స్ట్ మనోడు హౌస్ రూల్స్ నువ్వు బ్రేక్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఎక్కడ పడితే అక్కడ టవల్ వేసేయడం, ఎక్కడ పడితే అక్కడ కప్పులు పెట్టేయడం ఇవి చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని హౌస్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు కారణంగా నేను నామినేట్ చేస్తున్నాను అన్నాడు. కాబట్టి నబీల్ నామినేట్ చేసిన నిఖిల్ కానీ పృథ్వీకి కానీ సరైన వ్యాలిడ్ పాయింట్ చెప్పలేకపోయాడు. నాకు అనిపించింది, మరి మీకేమనిపించిందో. నెక్స్ట్ 9కి వచ్చిందండి. 9కి వచ్చి ప్రేరణ నామినేట్ చేస్తుంది. ప్రేరణ ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, అదే ఈ డస్ట్బిన్కి సంబంధించిన ఇష్యూ మీదే. కానీ యాక్చువల్గా జరిగింది 9కి ఏం చెప్తుందంటే, నేను ఫస్ట్ వచ్చిన కాడి నుంచి ఎక్కువ నీతోనే మింగిల్ అయ్యాను, అంటే నీతోనే క్లోజ్ అయ్యాను, నేను సేఫ్తో అంత క్లోజ్గా లేను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే అప్పుడు ప్రేరణ అయితే అప్పటికే అనేస్తుంది, డస్ట్బిన్ గురించే కదా నువ్వు నన్ను నామినేట్ చేసేది అని అడుగుతుంది. దానికి చెప్తుంది అనమాట, నువ్వు ప్రతి క్లాన్ టీంకి వెళ్ళి అపాలజీ చెప్పు, దేనికోసం డస్ట్బిన్లో వేసిన దానికోసం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అపాలజీ చెప్పిందట ప్రేరణ. ఫోన్లో ఏమనుకోవద్దు, నేను ఏదో చేశాను అన్నకి గొడవ కారణం నేనైతే, అంటే ఏదో అపాలజీ ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళు అని చెప్తుంది. అయితే దాని గురించి 9కి అడుగుతుంది అనమాట, నేను ఇది టాస్క్లో భాగంగానే చేశాను తప్ప నేను వేరేగా ఆలోచించి నేను చేయలేదు, అందువల్ల ఆ విధంగా తప్పు అనుకుంటే కనుక సారీ అని అదే అపాలజీ చెప్పుకుంటా వెళ్ళిపోయింది అనమాట. అందరికీ అపాలజీ చెప్పిందట, ఎవరైనా ఫీల్ అయితే ఏమనుకోవద్దు అన్నట్టుగా అని కొంచెం అమాయకంగా చెప్తుందండి. ప్రేరణ అయితే పాపం ఆ టైంలో ఏదో జోక్గా చేసింది, కానీ తను అంత సీరియస్గా ఎలా చేయాలన్న ఉద్దేశంతో చేసింది అయితే కాదు. వాళ్ళిద్దరికి మధ్య ఆ విధంగా గొడవ వచ్చింది, కానీ అంత పాపం చేద్దామని ఉద్దేశంగా చేసినట్టు ఏమీ లేదు. తను చెప్పి అమాయకంగానే ఫేస్ పెడుతుంది. ఇంకా 9కి ఇంకేం మాట్లాడదు, సరే అని చెప్తుంది. తను కూడా ఇంకేం మాట్లాడదు. అలా ఫస్ట్ నామినేషన్ 9కి ప్రేరణ చేస్తుంది. సెకండ్ నామినేషన్ వచ్చి పృథ్వీని చేస్తుంది. పృథ్వీని ఎందుకు చేస్తుందంటే, నువ్వు గేమ్ చాలా తేలిగ్గా తీసుకున్నావు, చాలా ఈజీగా ఆడుతున్నావు, అంటే చాలా తేలిగ్గా తీసుకున్నావు అని మాట్లాడుతుంది.
నువ్వు కావాల్సిన టైంలోనే మాట్లాడతావు, మిగతా టైంలో మాట్లాడవు. ఎవరితోన్నా కావాల్సిన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడతాడట. ఆయన తనకు మాట్లాడాలనుకున్న టైంలోనే మాట్లాడతాడు తప్ప వేరేగా పెద్దగా మాట్లాడని చెప్తుంది. పనులు అంటే వర్క్ విషయంలో తప్పించుకొని తిరుగుతాడట. ఎవరో మన పృథ్వీ ఏదన్నా పనులు అంటే వర్క్లో కేటాయించిన టైమో మరి ఏటో తప్పించుకొని తిరుగుతాడు పనులు చేయకుండా. నెక్స్ట్ స్టార్టింగ్ డే నుంచి ఇప్పుడు వరకు తను వర్క్ చేయడం చూడలేదు. అంటే వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు తను వర్క్ చేయడం చూడలేదట. ఎవరో నైనిక ఈ కంప్లైంట్ చెప్తూ ఉంటుంది. అంటే టోటల్గా పృథ్వీకి ఏం చెప్తుందంటే, నువ్వు చాలా తేలిక గేమ్ని కూడా తేలిగ్గా తీసుకుంటావు అన్నట్టుగా చెప్తుంది. వర్క్ తప్పించుకొని తిరుగుతాడని చెప్తుంది. స్టార్టింగ్ నుంచి తను ఏ వర్క్ చేయలేదు. అంటే ఏదైనా పని తప్పించుకొని తిరుగుతాడు అన్న మీనింగ్ వచ్చేటట్టు చెప్తుంది. చెప్తే దానికి అడుగుతాడు, నేను ఆ 2 days కుకింగ్ సెక్షన్ దగ్గర వర్క్ చేశానని చెప్తాడు. అయితే మీరు ఈ టాస్క్ ఇచ్చిన కాడి నుంచి నువ్వు వర్క్ చేయలేదు అన్నట్టు చెప్తుండే. టాస్క్ ఇచ్చిన కాడి నుంచి వర్క్ చేయకూడదనే కదా ఆ టాస్క్ ఇచ్చింది. సరే తర్వాత దానికి తెలుగు సరిగా రావట్లేదు. మీరు సేఫ్గా ఆడట్లేదు కదా అంటది. కానీ అంటే మీరు సేఫ్ ఆడుతున్నారు కదా నా మాట్లాడింది, మీరు సేఫ్గా ఆడట్లేదు కదా అని చెప్తుంది అనమాట. అక్కడ మొత్తం ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అంటే ఆ పాయింట్ రివర్స్లో చెప్పింది. మీరు సేఫ్ ఆడట్లేదు కదా అంటే మీరు సేఫ్ ఆడుతున్నారు కదా అని చెప్పాలి. దానికి ఏంటంటే మీరు సేఫ్ ఆడట్లేదు కదా అని చెప్తుంది. సరే నవ్వుతా అందరూ నవ్వుకుంటారు. ఇక్కడ 9కి కూడా పెద్దగా వ్యాలిడ్ పాయింట్స్ ఏమీ లేవు, ఏదో సిల్లీ పాయింట్స్తో నామినేట్ చేసినట్టు అయింది. సరే ఓకే. నెక్స్ట్ నిఖిల్ వచ్చి ప్రేరణ నామినేట్ చేస్తాడు. ప్రేరణ నామినేట్ చేసి ఏం చెప్పాడంటే, ఈ డస్ట్బిన్ గొడవ గురించి అనుకుంటా, ఇక్కడ కూడా మళ్ళీ చెత్త గురించే. తను ఏదో ఒక జోక్ అనుకుని అది చేసింది. జోక్ అనుకుని చేసిందో టాస్క్ అనుకుని చేసిందో నువ్వు చేసేసావు. చేసినప్పుడు నీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, నువ్వు ఏదో అనుకున్నప్పుడు చేసినప్పుడు నీకు ఒక క్లారిటీ ఉంది కదా. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి నేను చేసింది కరెక్టా కాదా అని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నీకు ఆ మాత్రం క్లారిటీ లేదా? క్లారిటీగా ఉండు ఇకపైన అని చెప్పేసి నిఖిల్ ఏం చేస్తాడు, ప్రేరణని నామినేట్ చేస్తాడు. ఇది సిల్లీ పాయింట్. ఇది పెద్ద వ్యాలిడ్ పాయింట్ అయితే కాదు, నాకైతే పెద్ద వ్యాలిడ్ పాయింట్ కింద అనిపించలేదు. మరి సరే నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీని ఏమని నామినేట్ చేస్తాడంటే, అసలు నువ్వేం వర్క్ చేయవు, ఏం హెల్ప్ చేయవు అని చెప్పి నామినేట్ చేస్తాడు. ప్రేరణ ఏమన్నాడంటే, నువ్వు ఏదైతే పాయింట్ అనుకున్నావో అది కరెక్ట్ అనుకుని చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని వెళ్ళి అడిగి అది తప్పు అంటారా రైట్ అంటారా అని చెప్పమని చెప్పిస్తే నీకు క్లారిటీ ఏముంది, నువ్వు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని దాని మీద ఉండని చెప్పాడు. ఆ పాయింట్ ఏమీ లేదు, అది డొల్ల. నెక్స్ట్ పృథ్వీ పాయింట్లో కూడా డొల్ల, ఏం లేదు అందులో అంటాడు కదా కోట శ్రీనివాసరావు గారు, డొల్ల లోపల ఏమీ లేదని. ఈ 2 పాయింట్లో కూడా ఏమీ లేదు. పృథ్వీని అడిగితే చెప్పాను, నువ్వు కిచెన్లో అసలు ఏం పని చేయట్లేదంటే, నేను ఆల్రెడీ పని చేశాను బాబు, 2 days పని చేశాను, నేను అందులో పని చేశాను, కుకింగ్ సెక్షన్ కూడా వచ్చానని చెప్పాడు. నువ్వు 4 రోజుల నుంచి ఏం పని చేయట్లేదు అని చెప్తాడు. ఎవరో నిఖిల్ 4 రోజుల నుంచి పని చేయడానికి టాస్క్లో భాగంగా ఏ పని చేయక్కర్లేదన్నారు కాబట్టి నేను చేయట్లేదని చెప్తాడు. తర్వాత పృథ్వీ వెళ్ళిపోతా, ఏంటి బ్రో నువ్వు మరీని అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అయిపోయిందా అక్కడతో? నెక్స్ట్ అప్పుడు బిగ్ బాస్ గారు వస్తుంది అనౌన్స్మెంట్, ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నామినేట్ అయిన సభ్యులు అని నేమ్స్ అనౌన్స్ చేస్తారు. ఎవరు? మణి, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, భాష, నైనిక ఇలా అనౌన్స్మెంట్ చేస్తారు. తర్వాత బిగ్ బాస్ నుంచి మళ్ళీ అనౌన్స్మెంట్ అంటే, యష్మి మీరు పెద్ద క్లాన్ అయినందుకు మీరు నేరుగా ఎవరినైనా నామినేట్ చేయొచ్చు, నామినేట్ అయిన వారి నుంచి ఎవరినైనా సేవ్ చేయొచ్చు అని చెప్తారు. అంటే యష్మికి ఏంటంటే పెద్ద క్లాన్ అయినంత వల్ల నేరుగా ఎవరినైనా నామినేట్, అంటే ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళని ఒకరిని సేవ్ చేసి
నామినేట్ కాని వాళ్ళని ఎవరినైనా ఒకరు మీరు నామినేట్ చేయొచ్చు అని చెప్తారు. చెప్తే ఏం చేస్తుంది అనుకుంటున్నారు యష్మి? ప్రేరణని సేవ్ చేస్తుంది, విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. ప్రేరణని ఎందుకు సేవ్ చేస్తుందో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, డస్ట్బిన్ కూడా ఉంది కదా, తను కావాలని చేయలేదు. ఎవరు? ప్రేరణ. తను కావాలని ఏం చేయలేదు, అది టాస్క్లో భాగం. ఎందుకంటే అప్పటికే మేము నాకు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్పేసి మేము నెగ్గామని చెప్పి మనకు లగ్జరీ రూమ్ ఇచ్చారు కదా, దాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ టైంలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో ఇది సరదాగా జోక్గా చేసిన పని. అది తను కావాలని చేయలేదు, అసలు తను ఇంటెన్షన్గా చేయలేదు సరదాగా మేము ఏదో మా పని చేసుకునే అదేదో ఆ సెలబ్రేట్ చేసుకున్న టైంలో అది జరిగింది తప్ప వేరే ఏం లేదు. కానీ అది జరిగింది. అది జరిగినప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, సీత పర్సనల్గా తీసుకుంది. అది టాస్క్లో భాగంగా జరిగింది, పర్సనల్గా తీసుకుంది కాబట్టి అది అలా జరిగింది. సో దీంట్లో ప్రేరణ తప్పు అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇప్పుడు లక్కీగా అంటే ఇది ఏ తప్పు లేకుండా ప్రేరణ నామినేషన్లోకి వెళ్ళింది. లక్కీగా నాకు ఇప్పుడు బిగ్ బాస్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి, నా టీంలో ఉన్న వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి, నేను ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి నేను ప్రేరణని సేవ్ చేస్తున్నాను, విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. మరి విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేస్తున్నావు అన్నది చెప్పాలి కాబట్టి ఏమని చెప్పిందంటే, నాకు నామినేట్ చేయడానికి వేరే ఎవరు లేదు, నా టీంలో వాళ్ళందరూ నామినేషన్లోనే ఉన్నారు, కానీ విష్ణుప్రియ పర్సనల్గా తీసుకుంది, టాస్క్లో తీసుకోలేదు కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను విష్ణుప్రియని నామినేట్ చేస్తానని చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది. అయితే విష్ణుప్రియ ఏమన్నదంటే, అంటే నేను పర్సనల్గా తీసుకోలేదు, ఎందుకంటే మీకు టాస్క్ ఇచ్చారన్నారు, కానీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ 5 మెంబర్సే చేయాలన్నారు కదా అన్ని వర్కులని, కానీ ఇన్ని సీజన్లో మొత్తం అందరి వరకు ఈ 5 మెంబర్సే చేయాలని ఏ సీజన్లో లేదు, అందుకే నేను షాక్ అయ్యాను, ఏ సీజన్లోని ఇటువంటిది నేను చూడలేదు, సో నాకు అలాగ అనిపించింది అని చెప్పింది. అయితే రష్మి ఏమంటుందంటే, మీరు అలా జరగడం అంటే ఆ చెత్త గురించి, నెక్స్ట్ సోనియా విష్ణుప్రియ డిస్కషన్ వల్ల గేమ్ డిస్టర్బ్ అయ్యిందని చెప్తుంది ఎవరో యష్మి. ఆ గేమ్ డిస్టర్బ్ అయింది కాబట్టి అని చెప్తే గేమ్ డిస్టర్బ్ అవ్వడం ఏముంది, మీరు గేమ్ డిస్టర్బ్ ఏమలేదు, మీరు అందరూ బాగానే ఉన్నారు అన్నట్టుగా విష్ణుప్రియ యష్మితో అంటుంది. అక్కడితో ఆ డిస్కషన్ అయిపోద్ది. నెక్స్ట్ సోనియా నిఖిల్ మధ్య డిస్కషన్. యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏంటంటే, నిఖిల్ ఎవరిని నామినేట్ చేద్దాం అనుకున్నాడు, యాక్చువల్గా అభయ్ని నబీల్ని నామినేట్ చేద్దామని చెప్పాడట. ఎవరితో? సోనియాతో. అభయ్ అండ్ నబీల్ని. కానీ ఇక్కడికి వస్తువులోకి తను ఎవరిని నామినేట్ చేశాడు? పృథ్వీని, ప్రేరణని చేశాడు. యాక్చువల్గా తను అనుకున్నప్పుడు అదే అనుకున్నాడట, కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అలా అనుకున్నాడు కదా, అభయ్ ఏం చెప్పాడు, అదే అభయ్ చెప్పిన దాంట్లో చెప్తానండి. నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, నువ్వు ఈ మధ్య వీక్ అయిపోతున్నావు అని నాగార్జున గారి దగ్గర నిఖిల్ గురించి చెప్పాడు. అదే మన అభయ్, నువ్వు వీక్ అయిపోతున్నావు కాబట్టి నాకు స్టార్టింగ్ నామినేషన్లో కూడా చెప్పాడు. అయితే అందువల్ల నిన్ను నామినేట్ చేస్తానని చెప్పాడు కాబట్టి మళ్ళీ అదే పాయింట్ మీద వేస్తే బాగోదని చెప్పేసి అప్పటికప్పుడు అభయ్ బదులు పృథ్వీని ఎంచుకున్నాడు. నీకు అర్థమైందా? యాక్చువల్గా తన మైండ్లో ఉన్నదైతే అభయ్ని నామినేట్ చేద్దాం అనుకున్నాడు. అభయ్ నువ్వు స్ట్రాంగ్ క్యాండిడేట్, వీక్ అయిపోతున్నావు నామినేట్ చేశాడు కాబట్టి మళ్ళీ దానికి ఏం చెప్పాలి అన్న ఉద్దేశంతో పృథ్వీ మీదకి మారిపోయాడు. పృథ్వీ మీద చెప్పిన కారణం చాలా సిల్లీ పాయింట్ నిఖిల్ చెప్పింది. అదే చెప్తుంది సోనియా, నువ్వు ఎందుకు మరి నువ్వు ఎలా నామినేట్ చేసావు, నాతో చెప్పిందేమో ఇలాగని చెప్పావు కదా, నువ్వు ఎందుకు అలా నామినేట్ చేసావు, పృథ్వీని చూస్తే బాధేస్తుంది అంటే
ఆడంత ఫీల్ అవుతాడు అనుకుంటే ఆయన నామినేట్ చేయలేకపోదును, అంత ఫీల్ అవుతాడు అనుకుంటే అని చెప్పేసి సోనియాతో అంటాడు. తర్వాత సోనియా పృథ్వీ మాట్లాడుకుంటారు. ఆడు యాక్చువల్గా నేను నామినేట్ చేద్దాం అనుకోలేదు, నబీల్ని అండ్ తన ఎవరు అభయ్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నారు, మరి ఎందుకు అలాగా మార్చుకున్నాడో తెలియదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అది అయిపోతుంది. తర్వాత మళ్ళీ సోనియా పృథ్వీ మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు వాడు నిన్ను నామినేట్ చేయడానికి అసలు పాయింట్లే లేవు వాడి దగ్గర, అసలు నిన్ను అనుకోలేదు, ఎవరిని అభయనే చేద్దాం అనుకున్నాడు. సరే మరి నిన్నెందుకు చేశాడో నాకు అర్థం కాలేదు. సర్లే అనుకున్నారు. పృథ్వీ అంటాడు, నిఖిల్ చాలా వీక్గా ఉన్నాడు అభయ్, వాడు ఆల్రెడీ వీక్ అయ్యాడు రా, 1 వీక్ నుంచి చూస్తున్నా, ఆడు వీక్ అయిపోయాడు. నేను అదే కదా చెప్పాను, నాగార్జున గారు ఎదుర్కొంటే కూడా చెప్పింది అదే, ఆడు వీక్ అయ్యాడని చెప్తున్నాను. సోనియా అంటది, సర్లే అయితే ఆడు సెట్ అయిపోతాడు, 1 వీక్ అలా పడుతుంది అంటాడు. అభయ్ కూడా 1 వీక్లో సెట్ అయిపోతాడు, ఆడు సెట్ అవుతాడు, నాకు తెలుసు సెట్ అవుతాడు అంటే. సో సరే అయితే మనకన్నా ముందు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారంట సోనియా అంటే, తను అంటే ఇక్కడున్న గ్రూప్ ఉన్నారు కదా, గ్రూప్లో పృథ్వీ, సోనియా, అభయ్ అండ్ నిఖిల్. ఏమంటుందంటే, అంటే ఆడు సెట్ అవ్వడానికి 1 వీక్ టైం పడుతుందని మాట్లాడుకున్నప్పుడు, మనకన్నా ముందు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, అప్పటికి మనవాడు సెట్ అయిపోతాడులే, ఈ లోపల మనవాడు సెట్ అయిపోతాడులే, మనకన్నా ముందు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి అభయ్ పృథ్వీతో అంటది సోనియా. మనకన్నా ముందు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, మనోడు 1 వీక్లో సెట్ అయిపోతాడు. సరే నైట్ పడుకునేటప్పుడు మాట్లాడదాం, ఇప్పుడు ఏం మాట్లాడొద్దు మనోడితోని, నైట్ పడుకునేటప్పుడు మనం మాట్లాడుకుందాం, నిఖిల్ని పిలిచి ఇప్పుడు ఏం మాట్లాడకండి, కొంచెం డల్గా ఉన్నాడు కాబట్టి వదిలేసేయండి, అనవసరంగా పృథ్వీని నామినేట్ చేసినా ఫీల్ అవుతున్నాడు కాబట్టి వదిలేసేయండి అని చెప్తే సోనియా. సరేనా, అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ మణికంఠతో మాట్లాడుతుంటాడు. మణికంఠ ఏమన్నాడంటే, ఇక్కడ నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, కానీ నువ్వు అందరికీ అతి మంచితనం చేపిస్తున్నావు, ఇలా ఉండకూడదు నువ్వు అని చెప్తుంటాడు. దానికి నిఖిల్ ఏమంటాడంటే, మణికంఠ ఏమంటాడంటే, నువ్వు చాలా మంచోడివి, మరీ అతి మంచితనం చూపించొద్దు అని చెప్తాడు. ఎవరికి? నిఖిల్కి, మన మణికంఠ. దానికి ఏమంటాడంటే, నేను ఎలిమినేషన్ అయిపోయినా పర్లేదు, గేమ్ కోసం ఏదైనా ఫేక్ ఆడుతున్నాడు అని అంటే నేను తీసుకోలేను, వీడు గేమ్ కోసం ఫేక్గా ఆడుతున్నాడు అని ఎవడన్నా చెప్పడానికి నేను తీసుకోలేను, దానివల్ల నేను ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఆ మాట నేను తీసుకోలేనని చెప్తాడు నిఖిల్ మణికంఠతో. అప్పుడు మణికంఠ అంటాడు, అదే అంటాడు, మరి బేసికల్గా నేను క్విట్ అయిపోదాం అనుకుంటున్నాను గేమ్ నుంచి అని చెప్పేసి అంటాడు. అటువంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు టాప్ 10లో ఉంటావు అనుకుంటున్నాను అని చెప్తాడు అనమాట నిఖిల్ గురించి. తర్వాత నేను ఏ విషయాన్నైనా ఒకసారి చెప్తాను, నేను 2-3 సార్లు ఏం చెప్పను, ఎవరికి చెప్పినా అదే విషయాన్ని చెప్తాను అన్నట్టుగా చెప్తాడు. నెక్స్ట్ ఏంటంటే సాంగ్తో డే స్టార్ట్ అవుతుంది. రారా రారా రక్కమ్మన్న సాంగ్ ఉంటుంది కదా, సుదీప్ గారి సాంగ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే యష్మి ఏం చెప్తుందంటే, విష్ణుప్రియతో చెప్తుంది. విష్ణుప్రియ అడుగుతుంది, నన్ను ఎందుకు నామినేట్ చేస్తావు నువ్వు అని అడిగితే, నేను ఒక్క పాయింట్లోనే ఇది నేను చేయలేదు, ఇది నా పర్సనల్గా నేను తీసుకోలేదు, నేను ఒక్క పాయింట్తో నేను నామినేట్ చేయలేదు, నేను పర్సనల్గా కూడా తీసుకోలేదు, ఇది నా పర్సనల్ కాదు, ఇది నేను టీం మెంబర్ని, నా టీంలో ప్రేరణ ఉంది కాబట్టి, నా టీం మెంబర్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి అందుకని చెప్పేసి నేను నిన్ను నామినేట్ చేశాను తప్ప నేను పర్సనల్గా ఏమీ తీసుకుని నేను నామినేట్ చేయలేదని చెప్పి విష్ణుప్రియకి చెప్తుంది. తర్వాత బిగ్ బాస్ స్క్రీన్ మీద ఏం వేస్తాడంటే, ఏది శాశ్వతం కాదు, అంటే ఏది ఉన్నా శాశ్వతం కాదు, మీకు మొదటిసారిగా బహుమతిగా లభించింది, ఇప్పుడు సంపాదించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏది శాశ్వతం కదండి, మొదటగా ఏది శాశ్వతం కాదంటే ఇప్పుడు ఉన్నది ఏది అన్నా, ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా,
దాని గురించి అనమాట. ఏదైతే రేషన్కి సంబంధించి వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అది మీకు అది ఏది శాశ్వతం కాదు అది అని చెప్పి మీకు మొదటిసారి లభించింది అది. ఇప్పుడు సంపాదించుకోవాల్సి ఉంటుంది. మీకు డైరెక్ట్గా మొదటగా దొరికింది ఏదైతే దొరికిందో ఇప్పుడు మీరు సంపాదించుకోవాలని చెప్పేసి ఒక చిన్న కొటేషన్ పెట్టారు. ఏది శాశ్వతం కాదు, మొదటిసారి బహుమతిగా లభించింది, ఇప్పుడు సంపాదించుకోవాల్సి ఉంటుందని. బీ రెడీ అని రాసి ఉంటుంది. రాసిన తర్వాత విష్ణుప్రియ నేను రెడీ అవుతున్నానని చెప్పేసి చిన్న ఫన్నీగా కాల్ పైకి ఎత్తుతుంది. నెక్స్ట్ సోనియా మణికంఠ డిస్కషన్. ఇక్కడ మళ్ళీ ఈ డిస్కషన్లో ఏంటంటే విష్ణుప్రియని నువ్వు అలా అనడానికి కారణం ఏంటని చెప్పేసి మన సోనియా అడుగుతుంది. సోనియాని మణికంఠ అడుగుతాడు. అడిగితే ఇక్కడ విషయం ఏంటంటే సీతతోనే గొడవ పడ్డాను, అలాగే విష్ణుప్రియతో కూడా నేను ఆర్గ్యుమెంట్ చేశాను. కానీ విష్ణుప్రియతో చేసిన ఆర్గ్యుమెంట్ నా పర్సనల్లో, సీతతో చేసిన ఆర్గ్యుమెంట్ అది గేమ్లో భాగం, అది టాస్క్లో భాగం. ఆ టాస్క్లో భాగంగా మాత్రమే తనతో ఆర్గ్యుమెంట్ చేశాను. ఇది మాత్రం నా పర్సనల్ సంబంధించింది అనిపించి నేను చేశాను. ఎందుకంటే ఇప్పుడు తను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదనుకో, తను మళ్ళీ అది రిపీట్ చేస్తుంది. ఇప్పుడు నా మీద జోక్ వేసినప్పుడు నేను మళ్ళీ మాట్లాడలేకపోతే మళ్ళీ అది కంటిన్యూషన్ అవుతుంది. అందుకే నేను అలా మాట్లాడాను అంటుంది. తను మాట్లాడడం వరకు పర్వాలేదు సోనియా, కానీ అడల్టరేటెడ్ కామెడీ అన్నది మాట్లాడకుండా ఏది మాట్లాడినా పర్వాలేదు, ఏముంది, నువ్వు నా మీద జోక్స్ కట్ చేయకు, నాకు ఇష్టం ఉండదు అన్నది అనుకో, తను అక్కడితో అయిపోద్ది కదా. ఆల్రెడీ తను సారీ చెప్పింది. సో మరి తనకు అనిపించింది ఈ విధంగా అనిపించినట్టుంది. తను ఈ విధంగా మణికంఠతో చెప్పింది. తర్వాత నేను ఏమన్నా మిషన్ అనుకుంటున్నారా? నేను మిషన్ కాదు, నేను స్పందిస్తాను కదా. పర్సనల్గా అన్నది కాబట్టి నేను మాట్లాడాను. నేను మిషన్నా? నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. నేను ఎదుటోళ్ళు ఏమన్నా అంటే నేను మాట్లాడకుండా ఉంటానా? నేనేం మిషన్ కాదు అని చెప్పేసి జరిగింది. అప్పుడు మణికంఠ అంటాడు, మీ ఇద్దరిలో నేను ఎవరిని జడ్జ్ చేయలేకపోతున్నాను, నువ్వు నా సిస్టర్ కదా, నా అక్క కదా అని చెప్పేసి ఒకసారి హగ్ చేసుకుంటారు. సరే అక్కడితో అది అయిపోద్ది. తర్వాత సోనియా పృథ్వీ మాట్లాడుకుంటాడు. పృథ్వీతో పృథ్వీ మాట్లాడేవో మా పెద్దోడితో అంటది. అంటే పృథ్వీ నిఖిల్నేమో పెద్దోడు అని చెప్పేసి సోనియా చిన్నోడు అని చెప్పి పృథ్వీ అని అంటదట. మనకి ఎపిసోడ్లో ఈ ఒక్క ముక్క తెలుసు కాబట్టి సరే అయితే అన్నట్టుగా మాట్లాడుకుంటారు ఇద్దరు. సరే ఎలా ఉన్నాడు నిఖిల్ అన్నట్టుగా, మా పెద్దోడు ఎలా ఉన్నాడు అని అంటే నేను చిన్నోడు, నిఖిల్ నాకు పెద్దోడు అని చెప్పేసి సరదాగా మాట్లాడుతుంది. తర్వాత ఇక్కడ ఆదిత్య అండ్ నబీల్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నబీల్తో అందరూ హాయిగా అందరూ సరదాగా ఉన్నారని చెప్పేసి నువ్వు వాళ్ళ ట్రాప్లో పడొద్దు, నువ్వు వాళ్ళందరూ సరదాగా వాళ్ళ ట్రాప్లో. ఆదిత్య బొమ్మని నబీల్ది డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. డిస్కషన్ ఏంటంటే ఏమీ లేదు. ఆదిత్య బొమ్మ వచ్చి అంటాడు, నబీల్ చూసావా, నేను చెప్తున్నాను చూసావా, నువ్వు వీళ్ళందరితో హాయిగా తిరిగావు అనుకో, నాకు అర్థమైందా నీకు? చూసావు ఇప్పుడు పృథ్వీని నామినేట్ చేసాడు నిఖిల్. ఎంత పృథ్వీ ప్రేరణ కూడా నామినేట్ చేసాడు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినా నామినేట్ చేశారు. అర్థమైందా? ఏమర్థమైంది నీకు? వాళ్ళిద్దరూ నామినేట్ చేస్తే అందరూ న్యూట్రల్ అనుకుంటారని చెప్పేసి నామినేట్ చేశారు. గేమ్ ఇదంతా అని చెప్తాడు ఎవరితో, నబీల్తో. నబీల్ అంటాడు, ఏం యష్మి చూసావా, పృథ్వీనేమో సేవ్ చేస్తుంది అనుకున్నాం, కానీ పృథ్వీనేమో నామినేషన్లో ఉంచేసి ప్రేరణ సేవ్ చేసింది అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆదిత్య అంటాడు, పాత ఫ్రెండ్స్ వాళ్ళు, ప్రేరణ యష్మి పాత ఫ్రెండ్స్ వాళ్ళు అంటాడు. ఈ లోపల నబీలు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళు చూసావా అంటాడు. సరే అయితే అన్నట్టుగా ఉంది. వాళ్ళిద్దరు ఏంటంటే అలా అంటే ఏమీ లేదు. అక్కడ నబీల్తో ఏం చెప్తుంటాడంటే, ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, నిఖిల్ ఫ్రెండ్స్ అయిన పృథ్వీని ప్రేరణని నామినేట్ చేశాడు, అది న్యూట్రల్గా ఉంటుంది అన్నట్టుగా అనుకుంటారని చెప్పేసి అలా నామినేట్ చేశాడు. అలాగే నువ్వు యశ్మతి ఇలా చేసింది, నువ్వు వెళ్తా కొంచెం జాగ్రత్తగా ఉండు, అదంతా గేమ్ అని చెప్తుంటాడు నబీల్తో ఆదిత్య గారు. సరే అయితే ఇక్కడ దీని తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది.
అందరూ సోఫాలో కూర్చోండి అంటాడు. ఆ తర్వాత మీరు ఇప్పటికే ఇంట్లో వారం రోజులు గడిపేశారు. వారం రోజులు అయిపోయింది. కంటెంట్ ఏం లేదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. వారం రోజులు అయిపోయింది. తర్వాత ఇప్పటి వరకు మా స్టే ఎలాగ అనిపించిందో చెప్పండి అని చెప్పాడు. మన వాళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ సూపర్ ఉంది సార్ అని చెప్పి చాలా బాగుంది అన్నట్టుగా చెప్తారు. అప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ అంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మీకు ఈ సీజన్ స్టార్టింగ్లోనే చెప్తారు. మనకి స్టార్టింగ్ ఇంట్లో ఎంటర్ అయినప్పుడే చెప్తారు. మీకు రేషన్ ఉండదు. ఒకవేళ ఏం కావాలన్నా మీరు ఏదో ఒక టాస్క్ కార్డ్ సంపాదించుకోవాలి తప్ప డైరెక్ట్గా మీకు ఏదో ఉండదని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ నుంచి అదే అనౌన్స్మెంట్ వస్తుంది. మీరు అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడే చెప్పాం మీకు. హౌస్ మేట్స్తో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే మీకు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడే చెప్పాం. రేషన్తో సహా ప్రతిదీ కూడా మీరు సంపాదించుకోవాల్సిందే అని. కానీ మీకు ఫస్ట్ వీక్ ఫుడ్ పంపించాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని మేము తిరిగి తీసేసుకుంటున్నాం, స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్తాడు. అది చెప్పడానికి ముందు ఏంటంటే బిగ్ బాస్ దగ్గర నుంచి వీళ్ళ మధ్య జరుగుతుంది ఏంటంటే మీకు ముందే చెప్పాం కాబట్టి దానికి హౌస్ మేట్స్ అవునంటారు. తర్వాత మీ దగ్గర ఉన్న ఆహారాన్ని అంతా స్టోర్ రూమ్లో పెట్టండి అంటారు. ఆ స్టోర్ రూమ్లో పెట్టడానికి ముందు వీళ్ళకి కొంచెం టైం ఇస్తున్నాను, కొంత సమయం ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు తినేయండి అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే తింటూ ఉంటారు. అప్పుడు బిగ్ బాస్ నుంచి సైరన్ వస్తుంది. మీరు తినడం ఆపేసి మొత్తం పట్టుకొని స్టోర్ రూమ్లో పెట్టేయండి అంటారు. వీళ్ళు స్టోర్ రూమ్లో పెడుతున్నా కూడా తింటానే ఉంటారు. కంటిన్యూషన్ తింటా ఉంటే అప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. మీరు తక్షణమే తీసుకొచ్చి లోపల పెట్టేయండి, లేదంటే మీ ప్రైజ్ మనీలోంచి అమౌంట్ కట్ అయిపోద్దని. అది జరిగింది. తర్వాత మణికంఠ ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడట, సాంబా మీకు ముందు నుంచే చెప్తున్నాను ఇది ఇలాగ ఉంటుంది, నాకు ముందే తెలుసు, మీకు ముందు నుంచే సాంబా ఇలా జరుగుతుందని చెప్తున్నానని చెప్పి సోనియాతో చెప్పాడట. ఇలా జరుగుతుందని నేను ముందు నుంచే చెప్తున్నాను సాంబా అని డైలాగ్ చెప్తాడు. తర్వాత సోనియా ఆకలి వేస్తుందిరా నీకు ఎవ్వ అంటది. తర్వాత హౌస్ మేట్స్ అందరూ తింటూ ఉంటారు కదా. తిన్న తర్వాత ఏదో పెట్టామన్నప్పుడు బిగ్ బాస్ నుంచి ఆ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. స్టోర్ రూమ్లో పెట్టిన తర్వాత అంతే, మన ఆదిత్యవంశి గారు చాలా సిన్సియర్గా డైనింగ్ టేబుల్ కుడి చేస్తూ ఉంటారు. మొత్తం అది అయిపోయిన తర్వాత ఇంటి సభ్యులందరూ వచ్చి సోఫాలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే నిన్న ఎపిసోడ్ బాగుంది, పర్వాలేదు నిన్న కొంచెం ఎపిసోడ్. కానీ ఈరోజు ఎపిసోడ్ మరీ డొల్లలా అనిపించింది, ఏమీ లేదన్నట్టు అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే నామినేషన్లు అన్నీ సిల్లీ నామినేషన్స్, పెద్దగా నామినేషన్లో పెద్ద పాయింట్స్ లేవు. ఆర్గ్యుమెంట్ చేసుకునే అంత పాయింట్స్ అయితే ఏమీ లేవు. అందరూ సిల్లీగా చేసుకున్నట్టు ఉంది. ఆ ప్రేరణ అండ్ సీతకి మధ్య జరిగిన నామినేషన్ ఏంటంటే అలా ఆల్రెడీ చెత్త గురించి జరుగుతుంది కాబట్టి ఆ నామినేషన్. సో అది తప్ప ఈ రోజు నామినేషన్ పెద్దగా ఏమనిపించలేదు. సో అందుచేత బిగ్ బాస్ గారు వాళ్ళకి అనిపించింది అంటుంది, అందుకే రేషన్ అంతా లోపల పెట్టేశారు. మరి రేపు నుంచి టాస్క్లు ఏమైనా ఇచ్చి కొంచెం షో ఇంకా కొంచెం రసవత్తరంగా మార్చడానికి చేస్తున్నట్టున్నారు. సో అలా జరగాలని మనం కోరుకుందాం. బాయ్ అండి.